ఇప్పుడు ఇవేనా కాలిపోయినాయి మొత్తం? ఇవే అవి ఆడున్నాయి కదా అవి టీవీలో వచ్చేటట్టు అయితే అది కూడా మొత్తం ఇదంతా కాలేదు ఇదంతా కాలేదు రాలేదు. ఇక పేపర్లు అయితే ఒకటి వస్తాను. ఇక పడి రాని వాళ్ళు ఉంటే ఏదైనా ఎదురుగా వచ్చి మాట్లాడితే దాన్ని ఏమన్నా మాట్లాడతాం. వారికి మనం నష్టం చేసింది ఏం లేదు. సాటి దెబ్బ కొట్టినట్టు రాత్రి వచ్చి పెట్రోల్ పోసి అట్టు పెట్టినట్టు ఏనంగా వచ్చింది అనుకుంటారు మీరు? పెట్రోల్ ఏనంగా వచ్చింది అనుకుంటారు? వీళ్ళకి దగ్గర కొట్టిన పాకెట్ల దగ్గర కొట్టినట్టు డౌట్ ఆడ రేకులు అంపిండు సలకతో నంపి అందుకెళ్ళి పోసి సలకతో నంపి అందుకెళ్ళి పోసాడు. ఇది బ్యారీలు కాలిని 150 బాక్సులు కాలినాయి. కొత్త అంటారు కదా, కొత్త సీజన్ కూడా వెళ్ళి మేము 150 బాక్సులు ఒక్కొక్కటి 500 ఉంటుంది. 500 అంటే 150 బాక్సులు అంటే 75,000 అవే. బ్యారీలు 25,000 బ్యారీలు. మరి ఏదైనా కంప్లైంట్ ఇచ్చారా పోలీసు వాళ్ళకు? వాళ్ళు అచ్చుడు ఎగ్జామ్ నడుస్తుంది కదా, లేట్ వచ్చి గ్రూప్ 3 ఎగ్జామ్స్ నడుస్తుంది. అయితే లేట్ వచ్చి ఫోటోలు తీసుకొని పోయి ఇటప్పుడు ఏం చెప్పినంటే మీ సీసీ కెమెరా చెక్ చేసి డౌట్ వస్తే డౌట్ ప్రకారం కంప్లీట్ పొద్దున్న. మీరు ఫ్యూచర్లో కూడా వెనక ముందు అన్ని ఒక సీసీ కెమెరాలకు భయపడకుండా సీసీ కెమెరాలు ఫిట్ చేసుకోరు జర. అయితే ముంగట సైడ్ సీసీ కెమెరాలు ఉన్నాయి, వెనక సైడ్ కానీ లోపట కానీ పెడితే లోపట పెడితే మీకు ఒక వాళ్ళు నా ఎదురుగా వచ్చేటి రకం కాక షాట్కెళ్ళి నష్టం చేస్తే కష్టపడి చూసి సుఖపడతామనేది చేసినట్టు అనుమానిస్తున్నా. అదే వాళ్ళకెళ్ళి వచ్చాడు సీసీ కెమెరా 3కెళ్ళి రాలేదు. సీసీ కెమెరాలకు ఎన్ని గంటలకు అయినట్టు అనుమానిస్తారు. అందులో సీసీ కెమెరాలో ఏమొచ్చిందంటే సీసీ కెమెరాకి అడ్డం ఇట్లా చేతి పెడితే మనుషులు ఇటు లోపలికి వచ్చేది కనిపించదు కదా. మళ్ళీ అట్లా ఒక 2 నిమిషాలు చేసిండు. మళ్ళీ తర్వాత ఒక అర్ధగంట అయిన తర్వాత మళ్ళీ అడ్డం పెట్టిండు. అడ్డం పెట్టినప్పుడు పోయినట్టున్నారు. ఆ తొలుత అడ్డం పెట్టినప్పుడు లోపలికి వచ్చినట్టున్నారు అనుకున్నాం. 1-10 నిమిషాలకు ఉన్నది అది అందులో సీసీ కెమెరా. ఇక మళ్ళీ ఆడికి మళ్ళీ సీసీ కెమెరాలో క్లియర్గా అనిపిస్తుంది. ముంగటి సైడ్ ఉన్నాయి కదా సీసీ కెమెరా. ఎవరు నష్టం చేయాలనుకుని మురుస్తుండొచ్చురు. నాకైతే భగవంతుడు రేణుకెళ్ళమ్మ తల్లే కానీ నాకు నమ్మిన భగవంతుడే కానీ నాకు ఇస్తే స్పష్టంగా ఉంటాను. నేను ఓన్ మీద నేను ఇది అనుకుంటలేను. భగవంతుడు చూస్తాడు అన్యాయం చేసినోడిని. ఇక నాకైతే భగవంతుడు నష్టము ఏదో బాగా కష్టపడుతుండని చెప్పి ఇస్తే తర్వాత సుఖం ఇస్తుండ. ఓకే సాయి గౌడు, మీకు ఖచ్చితంగా ఆ భగవంతుడు మంచి చూడాలని. భగవంతుడు మేలే మరి. ఇక నరుడు కష్టం చేస్తూ కానీ సుఖపడుతుండే ఇప్పుడు నవ్వుతుండొచ్చు వాడు. భగవంతుడికి అయితే తెలిసి ఉంటుంది కదా పరిస్థితి. చూస్తాం మరి మొన్న పేర్లతో నొక్కుతాం పేర్లు కర్రే సాయ కూడా ఐలాపూర్ గారు అని ఉంటుంది. కర్రే సాయ కూడా ఐలాపూర్ అని ఉంటాయి. కంపెనీ నుంచి తెప్పించిన ట్రాన్స్పోర్ట్లా మీరు సొంతగా ప్రింట్ చేయించుకొని తెప్పించుకున్నారు. ఏంటంటే 5-6 దుకాణాలు ఉన్నాయి కదా, మిక్స్ అయితే అయితే అని చెప్పి పేరు లేని బాక్సులు ఉన్నాయి. అది పేర్లు ఉంటాయని చెప్పి చూడదాలక ఓర్వదాలక అట్లా చేసేది వాళ్ళు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more updates, subscribe to our channel. Thank you so much.